హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. ఇప్పుడే దేవరా సినిమా చూసొచ్చాము. సో ఎలా ఉందో చెప్పాలంటే మాత్రం ఒకసారి మంచి చూడొచ్చు, బాగుంది యాక్చువల్గా. ఎందుకంటే మనము ప్రీవియస్ కొరటాల భయ్య పాదఘట్టం టైపు మనకి వైబ్ వచ్చినా సరే లేదు అలా ఏం లేదు, మనం మంచిగా హ్యాపీ చూసేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ 15 minutes సినిమాలో అనిరుద్ధ్ చింపేశాడు. మనకు కావాల్సిన హైప్ ఎన్టీఆర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆన్ స్క్రీన్ వచ్చినప్పుడు ఎలాంటి హైప్ అయితే ఇవ్వాలో విత్ మ్యూజిక్ అంతా ఇచ్చేసాడు భయ్య. అండ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ కట్లో చూస్తే కొంచెం సిమిలర్ హెయిర్ స్టైల్స్ అన్నారు. మీరు అదేం మనమనొడకండి. మంచి ఇది ఒక డిఫరెంట్ వరల్డ్, డిఫరెంట్ కాన్సెప్ట్, మంచి అటెంప్ట్ యాక్చువల్గా. ఎందుకంటే మన దగ్గర సి మీద యాక్చువల్గా చాలా తక్కువ సినిమాలు ఉన్నాయి. అలాంటప్పుడు దాంట్లో వర్డ్ బిల్డింగ్ చేసి దాంట్లో స్టోరీ రాయడం కూడా కొంచెం బెటర్గానే ఆలోచించారు. సో మీరు మనం భయపడాల్సిన అవసరం, ఇట్ ఈస్ నాట్ ఎ పాదఘట్టం అట్ ఆల్, ఇట్ ఈస్ అ న్యూ కాన్సెప్ట్ స్టోరీ. మనకి క్లైమాక్స్ ట్విస్ట్ కానివ్వండి అండ్ ఎండ్ మూమెంట్లో ఏవైతే ట్విస్ట్లు ఉంటాయి అవి యాక్చువల్గా మనం అందరం గెస్ చేసేవి ఉంటాయి, అది నేను రివీల్ చేయను. కాకపోతే ఏంటంటే సినిమా చూడడానికి హ్యాపీగా ఉంది, స్మూత్గా వెళ్ళిపోతుంది. మనకి ఎక్కడ కూడా అంత కష్టపడి అబ్బా ఏంటిది అని అనిపించదు. అండ్ జాన్వీ కపూర్ రోల్ యాక్చువల్గా చాలా తక్కువ ఉందని చెప్పేసి మనకి ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నారు కదా. అవును, నిజంగానే యాక్చువల్గా తక్కువ ఉంది. హార్డ్లీ ఒక సాంగ్కి ఒక 10 minutes రోల్కి వాడారు. బట్ అది పెట్టడం కూడా ఓకే, అక్కడ వరకు అయితే సరిపోతుంది అనమాట. బట్ యాజ్ యూజువల్గా మనకి స్టార్టింగ్లో నేను మీకు స్టోరీ వైజ్గా చెప్పాను కదా, పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ ఉంటారని చెప్పేసి. స్పాయిలర్స్ ఏం లేకుండా ట్రైలర్లో మనం యాక్చువల్గా గెస్ చేసినట్టే ఒక పెద్ద ఎన్టీఆర్ ఒక చిన్న ఎన్టీఆర్ ఉంటారు. అండ్ మనకి ట్రైలర్ చూసినట్టే పెద్ద ఎన్టీఆర్ ఏదైతే మంచి చేయాలనుకుంటాడో ఊరికి, దానికోసం అని చెప్పేసి ఈ షిప్ స్మగ్లింగ్ అంతా కూడా ఆపేద్దాం అనుకుంటాడు. సో మనకి సైఫ్ అలీ ఖాన్ చూస్తేనే అర్థమైపోతుంది బ్యాడ్ అని. సో బ్యాడ్ క్యారెక్టర్, తను ఎలాగైనా సరే డబ్బుల కోసం అని చెప్పేసి ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ అని చేయాలనుకుంటాడు. దాన్ని దేవరా ఎట్లా స్టాప్ చేస్తాడు, ఇందులో దేవరా కొడుకు ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది అనేది స్టోరీ. లాస్ట్కి ఏమవుతుంది స్టోరీ అనమాట. మన కాన్సెప్ట్లోనే అర్థమైపోతుంది. బట్ ఏంటంటే మిగిలిన మజా అంతా కూడా మనం థియేటర్లో చూస్తేనే బెటర్ నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి తీశారు. ఎన్టీఆర్ది స్ట్రైట్ ఆఫ్టర్ 6 years సినిమా, చాలా కష్టపడి సినిమా చేశారు. మనం కూడా ఒకసారి చూసి సినిమాని అప్రిషియేట్ చేస్తే బాగుంటుందని యాక్చువల్గా వాట్ ఐ ఫీల్. బికాజ్ అంత కష్టపడి చేసినప్పుడు మనం కూడా టాలీవుడ్లో మనకి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు రావడం కొంచెం తగ్గుతూ వస్తున్నాయి. రొటీన్ కాన్సెప్ట్స్ ఎట్లా యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇదొక డిఫరెంట్ స్టోరీ. నేను యాజ్ ఎ మూవీ లవర్గా చెప్తున్నాను, మనకి వచ్చిన కొంచెం మంచి సినిమా అయినా సరే మనం ఎంకరేజ్ చేసుకుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. సో ఆ విధంగా చూస్తే సినిమా అయితే బాగుంది, ఒకసారి హ్యాపీగా చూడండి. సో ఇది యాక్చువల్గా మా రివ్యూ. అండ్ అలానే మా ఛానల్ కొత్తగా పెట్టాము, మంచి జెన్యూన్ ఫుడ్ రివ్యూస్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ త్వరలోనే ఫుడ్ కూడా ఇంకా పడి ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయిపోయినాము. కొంచెం మధ్యలో అంతా కూడా అలా కవర్ చేయలేకపోయినాము, ఈ వర్షాలు గిరిసాలు అది వల్ల మాకు కూడా కొంచెం బిజీ పనులు ఉండడం వల్ల. కానీ నెక్స్ట్ ఫుడ్ మీద కూడా పడతాము, దాన్ని బాగా ఎక్స్ప్లోర్ చేసి మీకు మంచి ఫుడ్ రివ్యూస్ ఇస్తాము. మూవీ రివ్యూస్ ఎలాగో కంటిన్యూ అయితేనే ఉంటాయి. సో అదనమాట మ్యాటర్. ప్లీజ్ షేర్ యువర్ లవ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్తో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.